నువ్వు నీ ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నావు, స్వతంత్రం ఉంది. ఉద్యమాలు చేస్తున్నావు, స్వతంత్రం ఉంది. జంతర్ మంతర్ ఢిల్లీ హెడ్ క్వార్టర్లోనే కూర్చుని ఉద్యమిస్తున్నావు, స్వతంత్రం ఉంది. అలాగే ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి స్వతంత్రం ఉంది. నీ ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తున్నావు, దాంట్లో దూషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు, మాట్లాడుతున్నావు, అరుస్తున్నావు, స్వతంత్రం ఉంది. ఈశాన్య రాష్ట్రాలకి తిరుగుతున్నావు, స్వతంత్రం ఉంది. కాశ్మీర్కి వెళ్తున్నావు, స్వతంత్రం ఉంది. మరి ఏ స్వతంత్రం కోల్పోయారని స్వతంత్రం కోసం అరుస్తున్నారు? ఆజాదీ 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 నాడు జేఎన్యూ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది అదే. ఆ ఆజాదీనే లేకపోతే వీడు విద్యార్థిగా ఉండి దేశానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు? మణిపూర్కి ఆజాదీ కావాలని మణిపూర్ ప్రజలు కోరుకోవాలి. మణిపూర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కోరుకుంటే ఆజాదీ ఎవరు? మణిపూర్ ప్రజలు కోరుకోవాలా? కోరుకున్నా కూడా కొన్ని చోట్ల ఎవరు? ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ భారతదేశంలోకి రావాలని కోరుకున్నారు. సింధు ప్రాంతం భారత్లో కలవాలని కోరుకుంది. గిల్గిట్ బల్టిస్తాన్ భారత్లో కలవాలని కోరుకుంది. అట్లాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్లో కలవాలని కోరుకుంది. ఆ రోజున కలవనిచ్చిందా పాకిస్తాన్? మనమైనా అంతే. మన దేశంలో దేశానికి వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అది ఈశాన్య రాష్ట్రాల్లో కొంత కావచ్చు, కాశ్మీర్లో కొంత కావచ్చు, ఇవన్నీ పంజాబ్లో కావచ్చు, ఇదంతా అది రాజకీయ కోణంలో చూస్తారు తప్పించి వాళ్ళకి స్వతంత్రాలు ఇచ్చేసి వేరే దేశంలో కలిసిపోండి, లేదా మీరు ఒక దేశంగా ఉండండి, ఖైబర్ పఖ్తూన్వాలాలో బెలూచిస్తాన్ లాగానో ఉండి పాకిస్తాన్లో కలవండి అని చెప్పరు. ఆజాదీ నినాదాలు చేసేవాడు దేశాన్ని ముక్కలు చెయ్యాలనుకుంటే దేశమంతా ఉరికిచ్చి కొడతారు జనం. అలా కాకుండా నీకేమన్నా ప్రాబ్లం వచ్చిందా చెప్పు, నీ స్వతంత్రానికి ప్రాబ్లం వస్తే నువ్వు నినాదమే చెయ్యవు. కానీ ఆజాదీ నినాదాలు ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మేము కాలేజీ డేస్లో కానీ లేకపోతే తర్వాత నేను వివిధ ఫీల్డ్లో పనిచేసేటప్పుడు కూడా కొన్ని నినాదాలు క్యాచీగా ఉండటం కోసం ఎత్తుతుంటారు. ఇప్పుడు అట్లాగా ఏం కావాలి ఆజాదీ, ఎందుకు కావాలి ఆజాదీ, ఇట్లాంటి నినాదాలు ఇవి వినడానికి అందంగా ఉంటాయి. కాబట్టి కొత్త నినాదాలు ఎంచుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్కి సంబంధించి ఉంది, నీట్ వైఫల్యానికి బాధ్యత వహించాలి అనొచ్చు, లేదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనొచ్చు. అది వదిలేసి ఆజాదీ, ఎవరికి ఆజాదీ ఇవ్వాలి? నీటి పరీక్ష వదిలేసి ఎవరికాడే అందరూ డాక్టర్లను రాసే సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? కాబట్టి ఉద్యమానికి ఒక స్పష్టత ఉండాలి. ఆజాదీ అని ఎక్కువ రోజులు వెళ్తే ఆజాదీ నినాదాల తర్వాతనే జంతర్ మంతర్ ఉద్యమం కూడా వీక్ అయింది. ఆజాదీ నినాదాన్ని జనం అంగీకరించరు. ఎందుకంటే ఆల్రెడీ బ్రిటిష్ వాడి నుంచి ఆజాదీ పొందిన దేశం ఇది.